ఒక 40, 50, 60 మందిని నేనే తలా 25, 30 కోట్లు పెట్టుబడి పెట్టి ఓటుకు 2, 3 వేలు, 4 వేలు పెట్టి కొనైనా సరే గెలవండిరా బాబు అని వీళ్ళని గెలిపించి తీసుకొచ్చి నాకు మెజారిటీ ఉందని చెప్పి నేను ముఖ్యమంత్రిని అయిపోయి రాష్ట్రాన్ని చెరపడతా. ఇప్పుడు డబ్బున్నోడి పరిపాలన చేతికి వచ్చిందా, ప్రజల చేతిలో ఉందా పరిపాలన? డబ్బున్నవాడి చేతిలో ఉంది. మరి ఓటుకు 2, 3 వేలు కొనాలి అంటే నన్ను ముఖ్యమంత్రికి ఎందుకు అంగీకరిస్తారు? నేను 40, 50 మందిని గ్యాంగును పెట్టుకోవాలి, తలా 20, 25 కోట్లు, 30 కోట్లు పెట్టుబడి పెట్టాలి. వాళ్ళు గెలిస్తే నా గ్యాంగ్ కింద ఉంటారు. తద్వారా నేను ఒక ముఖ్యమంత్రిని అయిపోతే ఈ రాష్ట్రం ఓనర్షిప్ నాకు వస్తున్నది. అన్నిటికన్నా పెద్ద వ్యాపారం అయిపోలే ఇది. అవును. దీనివల్ల ఏంటంటే అంటే రాజ్యాంగం తెలియదని అంటారా ప్రజలకి? తెలియదు. వీళ్ళకే కాదు, నేను నిర్ద్వందంగా చెప్తున్నా, నాకు ఏమైనా పర్వాలేదు, కానీ ప్రభుత్వాలకి ప్రతిపక్షాలకే కాదు న్యాయస్థానానికే సరైన అవగాహన లేదు. కారణం ఏంటంటే ఈ రాజ్యాంగం అనేది ఒక చట్టం కాదు. ఇందులో సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలు ఇమిడి ఉన్నాయి. ఇందులో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఫెడరల్ అన్నారు, ఫెడరల్ యూనిటరీ అన్నాము, లేదా సెక్యులర్ అన్నాము, సోషలిస్ట్ అన్నాము. ఇవన్నీ చట్టాల్లో ఎక్కడ ఉంటాయి? ఎస్, ఆ భావాలు ఉన్నవా మనసు, అవి రాజకీయ పరమైనటువంటి భావజాలం అది, అంతేగాని చట్టంలో ఉండదు. ఇది మరి వీళ్ళు సరిగా అర్థం చేసుకోకుండా తీర్పులు ఇచ్చేస్తే ఇది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. ఇప్పుడు చట్టంలో మీకు ప్రజాస్వామ్యం అంటే డెఫినేషన్ ఎక్కడ ఉంది? ఏ చట్టం చదువుకుంటే వాళ్ళకి తెలిసింది? అసలు ఏంటి ప్రజాస్వామ్యం అంటే? ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత నో 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 అది దాన్ని వివరించిన తీరు. దాని లక్షణం ఏంటి అంటే చట్ట వ్యవస్థ వేరు, కార్యనిర్వాహక వ్యవస్థ వేరు, న్యాయ వ్యవస్థ వేరు. 3 వేరువేరుగా ఉండటం అనేది ప్రజాస్వామ్యం యొక్క ప్రథమ లక్షణం. ఈ 3 ఒకటి చేతిలో ఉంటే అది మోనార్కీ అవుతుంది. ఓకే, ఇది ప్రజాస్వామ్యం యొక్క మొట్టమొదటి లక్షణం. మీకు చెప్పానే, ఈ రాజ్యాంగాన్ని మీకు బ్రిటన్ అనేదేమో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. ఎందుకు అంటే ప్రజలు ఎన్నుకున్నారు పార్లమెంట్ మెంబర్లని, వాళ్ళు ప్రధానమంత్రిని ఎన్నుకున్నారు, ఆయన పరిపాలన చేస్తున్నాడు. అంటే అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడేగా. అసలు రాష్ట్రపతి ఏమో ఎలక్టెడే కాదు. ఇంగ్లాండ్లో ఉండడు రాష్ట్రపతి, వంశపారంపర్యంగా కింగ్ ఉంటాడు. అవును, కింగ్. కానీ భారతదేశంలో ఏంటంటే ఎన్నికైన రాష్ట్రపతి ఉంటాడు, ఎన్నికైన ప్రధానమంత్రి ఉండడు. ప్రధానమంత్రిని ఎవరు ఎన్నుకున్నారు? మన్మోహన్ సింగ్ గారిని ఎవరు ఎన్నుకున్నారు? అట్లాగే ప్రీవియస్ టర్మ్లో యోగి ఆదిత్యనాథ్ అయినా, లేకపోతే మమతా బెనర్జీ గారైనా, మరి ఉద్ధవ్ ఠాక్రే గారైనా, లేకపోతే బీహార్ నితీష్ కుమార్ గారైనా, వీరందరూ నామినేటెడ్ ఎమ్మెల్సీలో. వీళ్ళ ప్రజలు ఎవరు ఎన్నుకున్నారు అంటారు కదా. అంటే లేదండి, మమ్మల్ని ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు కాబట్టి నాకు పవర్ వచ్చింది అంటారు. ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ఇండైరెక్ట్ ఎలక్షనా, డైరెక్ట్ ఎలక్షనా? ఇండైరెక్ట్ కదా, ప్రజలు కాదు ఎలక్షన్. అంటే మిమ్మల్ని 60 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే మీకు ఇంత అధికారం వస్తుంది. కానీ రాష్ట్రపతిని 4200 మంది ఎమ్మెల్యేలు, 775 మంది పార్లమెంటు మెంబర్లు, రాజ్యాంగం ఆర్టికల్ 55 ప్రకారంగా ఎన్నుకున్నా కానీ ఆయనకి ఏ పవరు రాదట. ఓకే, 60 మంది ఎన్నుకుంటే మీకు ఇంత పవర్ వచ్చింది, నన్ను 5000 మంది ఎన్నుకుని రాష్ట్రపతికి మాత్రం ఇన్ని పవర్స్ లేవని అంటారు. వాట్ ఈస్ దిస్? ఏమన్నా ఇది అర్థం చేసుకోవడంలో ఇక్కడ పొరపాటు జరిగింది. చాలామంది కామెంట్ చేస్తారు కదండి, మన రాష్ట్రపతి ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ కదండి అంటారు. అంటే యాజ్ ఇఫ్ ప్రధానమంత్రి కనుక డైరెక్ట్లీ ఎలక్టెడ్ అయినట్టు. ఓకే, అంతే కదా. అసలు ఎలక్టెడే కాదండి మీకు. అంటే రాజ్యాంగంలో ఇవన్నీ రాశారా నిజంగా? 100% ఇలాగే ఉందండి. ఏముంది అంటే ప్రజలు అసెంబ్లీ సభ్యుల్ని ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు. ప్రజలు లోక్సభ సభ్యుల్ని ఎన్నుకుంటారు. ఎమ్మెల్యేలు అందరూ కలిసేమో రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకుంటారు. ఈ ముగ్గురిని కలిసేమో ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. వీళ్ళు ఆర్టికల్ 55 ప్రకారంగా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. అందులో 55(3) ప్రకారంగా విప్పు జారీ చేయడానికి వీల్లేదు. అది నిఖార్సైన ఎన్నిక. ఓకే, అందువల్ల ఆయన ఎన్నికలో ఒక ఎమ్మెల్యే ఓటు విలువ ఎంత అంటేనేమో ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్న జనసంఖ్యతో సమానం. ఓటర్లు కాదు. అంటే పసిపిల్లవాడి నుంచి పండు ముదుసలి వరకు భారతదేశంలో రాష్ట్రపతిని ఎన్నుకున్నట్టు లెక్క. అవును. ఆయన్నేమో గదిలో పెట్టి తలుపేసేసి వెంటనే ఉండండి, మీరు ఎటు రావద్దు, మేమేమైనా కాగితాలు పంపుతున్నాం, సంతకాలు పెట్టి ముద్రేసి పంపండి అని చెప్పేసి కూర్చోబెడితే భారత రాజ్యాంగం పని ప్రారంభించినట్ట, ఇంకా ప్రారంభించినట్టే. అందువల్ల అక్కడ రాష్ట్రపతి, ఇక్కడ గవర్నర్లు అంతే. మీకు ఇంకా అది కూడా చెప్తాను మీకు. మీకు ప్రధానమంత్రి ఎన్నిక పార్లమెంట్లో, ముఖ్యమంత్రి ఎన్నిక అసెంబ్లీలో. ఇవి పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 91 అండ్ 130లో ఉన్నాయి.
అట్లాగే పార్లమెంట్లో మెజారిటీ కోల్పోతే అవిశ్వాస తీర్మానం ద్వారా నిశ్చయించి ప్రధానమంత్రిని తొలగించడం అనేది ఆర్టికల్ 95లో ఉంది పాకిస్తాన్ వాళ్ళకు ఉంది, పాకిస్తాన్లో ఉంది. అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయిన వాడు ముఖ్యమంత్రి పదవి కోల్పోవడం అనేది అక్కడ ఆర్టికల్ 130 క్లాజ్ 5లో ఉంది. భారత రాజ్యాంగంలో ఇక్కడ అలా ఇలాంటివి ఏమీ లేవు. ఎవరైనా చూపిస్తే నేను పాదాభివందనం చేస్తా. ఇది ఏంటంటే అర్థం కాక ఎటుపోవాలో తెలియక తప్పుడు దారిలో ప్రయాణించి ఆ దారి ఏంటంటే ప్రయాణించి నలిగిపోయి ఇదే దారి అని మనం భ్రమపడుతున్నాం. అంటే అంబేద్కర్ గారు అట్లా రాయలేదేమో, అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ మార్చారేమో. మీరు దేశ విభజన అప్పటికి జరిగిపోయింది కదా. మీకు అదొక మళ్ళీ ఇంకొక విషయం చెప్తాను నేను. నిజానికి ఈ విషయం మీద సుప్రీంకోర్టు షంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనే కేసులో 1973లో చాలా ఈ కేసు మీద వాదోపవాదాలు జరిగినాయి. 68 పేజీల తీర్పు రాశారు. అందులో రాజ్యాంగ సభలో ఇదే విషయం మీద అనేక చర్చలు జరిగి మనది అమెరికా వలె అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యమా లేకపోతే బ్రిటిష్ తరహానా అనేక చర్చలు జరిగి అనేక వాదోపవాదాలు జరిగి చివరికి మొగ్గు చూపటం ఏం జరిగింది అంటే, లేదు మనకి ప్రధానమంత్రికి అధికారాలు ఉంటాయి, అట్లాగే మంత్రివర్గం చెప్పినట్టు రాష్ట్రపతి వినితీరాలి. అక్కడ ఇంగ్లాండ్లో లాగా వాళ్ళని చూసి మనం రాసుకున్నాం, వాళ్ళు 200 సంవత్సరాలు మనని పరిపాలించారు, ఆ మోడలే మనకు పరిచయం, అందువల్ల అదే పందాలో మనం వెళ్ళాలి అని తీర్మానం చేశారు. కానీ అక్కడ భిన్నమైనటువంటి వాదనలు కూడా వినిపించారు. ఆ వాదనలో ప్రధానమంత్రి వైపు మొగ్గు చూపడానికి గల కారణం ఏంటో తెలుసండి. మీకు 1947లో స్వాతంత్రం వచ్చింది, కానీ అప్పటికి రాజ్యాంగం లేదు. అందువల్ల బ్రిటిష్ తరహాలో ఏం చేశామంటే లార్డ్ మౌంట్ బాటన్ గారు నెహ్రూని ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాడు. ఆయన బ్రిటన్ ప్రధానమంత్రిలాగా అత్యంత అధికారయుతంగా ఉన్నాడు. మీకు రాజ్యాంగం ఏమో 1950 నుంచి అమల్లోకి వచ్చింది. 1949 నవంబర్ 26న అసెంట్ జరిగింది, కానీ అమలులోకేమో జనవరి 26 నుంచి వచ్చింది. అంటే అర్థం చేసుకోండి కదా, అంటే ఈ రాజ్యాంగ రచన కమిటీని మనం 1947 ఆగస్టు సెప్టెంబర్లో మనం అపాయింట్ చేస్తే 1949 వరకు సుమారుగా 1.5 year దాని మీద